తన జీవితంలో తను ఇంతకుముందు పూజించేటువంటి ఆ దేవతలను విడిచిపెట్టేసింది. రెండవదిగా తన భర్తను ఎప్పుడైతే వివాహం చేసుకుందో తను యజమానుడిగా భావించింది. తన ప్రతి మాటకు కూడా లోబడింది, విశ్వాసం వచ్చింది. అయినా కూడా శారాకు సమస్యలు అనేవి పోలేదు. చిన్న చిన్న శోధనలు అనేవి వచ్చాయి. తను బయలుదేరి వెళ్తూ ఉన్న సమయంలో తన మామగారు కూడా చనిపోయాడు. తన మామ చనిపోయాడు. ఈ మాటలన్నీ మీరు చదువుకుంటూ వెళ్ళాలంటే ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు రాసుకోండి, తర్వాత లేకపోతే నోట్ చేసుకోండి. ఆదికాండం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు, ఆదికాండం 11వ అధ్యాయము లాస్ట్ వచనం 32వ వచనంలో కూడా తన మామ గురించి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. తన మామను కోల్పోయింది, అనేకమైనటువంటి ఇబ్బందులను కూడా తను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత మాత్రం కూడా తను ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన భర్త మాటకు లోబడటం మానలేదు. తనకు కూడా శోధనలు అనేవి వచ్చాయి. ఆ శోధనలో కూడా మనం ఇలా బయలుదేరి వెళ్దామనుకున్న సమయంలో సడన్గా ఉన్నటువంటి మామగారు చనిపోయాడు. ఇలా వెళ్ళడం మనకు అవసరం అంటావా? ఇలా బయలుదేరి వెళ్ళడం మనకు అవసరం అంటావా? కొంతకాలం ఆగుదాం, ఎందుకు వచ్చిందో ఇప్పుడు అని చెప్పేసి ఆపేసేవాళ్ళు, అడ్డగించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ శారా ఎంత మాత్రం కూడా అలా అడ్డగించినట్టుగా బైబిల్లో లేదు. తను బయలుదేరేసరికి, తన భర్త బయలుదేరేసరికి ఆ అబ్రహాముతో వెంటనే బయలుదేరి ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత 4 విషయాలు చూద్దామా? ఎన్ని విషయాలు అయినాయి? 3 విషయాలు అయినాయి కదా. 4 విషయాలు చెప్తున్నాను చూడండి. 4 విషయం చూద్దాం. 16వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఆదికాండంలోనే, కాగా సారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నా దాసితో పొమ్మని చెప్పి అబ్రహాముతో సలహా ఇవ్వడం ప్రారంభించింది. ఎందుకో తెలుసా? శోధనలో పడిపోయింది అన్నాను కదా. శోధన సమస్యలు తనకు కూడా ఎదురవుతాయి ఉన్నాయి అన్నాను కదా. ఈ శోధనలు తన మీదకి వచ్చేసరికి ఎక్కడో చిన్న ఆత్మవిశ్వాసం తనలో చోటు చేసుకుంది. దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను, నిన్ను బహుజనముగా నేను చేయబోతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భూప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను తండ్రిగా భావిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేసి అబ్రహామును తీసుకొచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని సందేహించింది. మనకు చూస్తేనేమో పిల్లలు లేరు, ఆస్తి చూస్తే చాలా ఉంది, చాలా సంపాదించేసుకున్నాం, ఈ ఆస్తి అంతా అనుభవించడానికి మనకి ఎవరూ లేరు, కనీసం నా పనిదానితో నన్నా వెళ్ళి పిల్లల కన్నా నా కోసం అని చెప్పి పనివారిని పురమాయించింది, అగరును పురమాయించింది. ఆ సమయంలో సందేహపడింది దేవుని యొక్క వాగ్దానాన్ని. దేవుడు నెరవేరుస్తాడో లేదో, దేవుడు చేస్తాడో లేదో అనేటువంటి సందేహం తన లోపలికి చోటు చేసుకుంది. అక్కడే చిన్న పొరపాటు జరిగిపోయింది అబ్రహాం జీవితంలో. అందుకే తను పిల్లలు పుట్టడానికి ఇంచుమించు 100 సంవత్సరాలు రావాల్సి వచ్చింది. 75 ఏండ్ల వాడు అని ఉంది కదా బైబిల్లో. తనకి పిల్లలు పుట్టే సమయానికి 100 సంవత్సరాలు అబ్రహాం కరెక్ట్గా. అంటే ఇంచుమించు తనకు పిల్లలు కలగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాంకి. ఈ మధ్యలో అబ్రహాం చేసినటువంటి చిన్న పొరపాటు, తన భార్య సందేహపడటం. తను అనాల్సింది, అమ్మా దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు, భయపడొద్దు అని చెప్పేసి అనాల్సింది. కానీ ఆ సమయంలో వీరిద్దరు తీసుకున్నటువంటి చిన్న నిర్ణయం, అగరును వివాహం చేస్తున్నాడు, ఆ అగరుతో పోయాడు, తన ద్వారా గర్భఫలాన్ని పొందుకున్నాడు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. అయితే తను చేసినటువంటి తప్పిదానికి వెంటనే ప్రతిఫలం వచ్చేసింది శారాకు. ఎలా వచ్చిందో చెప్పనా? తన పనివారి దృష్టిలో చులకనైపోయిందంట. ఏమైంది? చులకనగా చూడటం మొదలెట్టింది, తక్కువ చేసి చూడటం మొదలెట్టింది. అంత మాత్రమే కాకుండా తన కుమారుడి విషయంలో కూడా ఇబ్బంది పడింది, ఇస్మాయిల్ విషయంలో. తర్వాత ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఇస్మాయిల్ నెంతక్కువాడని చెప్పి ఏడిపించాడు లేదా? అలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి అప్పటికప్పుడు శారా అగరును ఇస్మాయిల్ని ఇద్దరిని కలిపి తీసుకెళ్ళి ఎడారిలో వదిలేసి వచ్చేసామంటది.
అంటే తను చేసినటువంటి ఈ తప్పిదం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పనిదాని దృష్టిలో చులకనయ్యింది, రాలయ్యింది. ఇంకొకటి తన కుమారుడి విషయంలో కూడా, ఇస్మాయిల్ విషయంలో కూడా చులకనగా పిలువబడింది. అంటే అప్పుడప్పుడు మనం తీసుకున్నటువంటి చిన్న చిన్న నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటాం, చాలా సమస్యలు మనమే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు మొదటిగా బాగానే ఉంది, తన భర్త మాటకు విధేయత చూపించింది, దేవుడిని ఆశ్రయించింది, చిన్న చిన్న శోధనలు వచ్చాయి, వాటన్నిటినీ కూడా జయిస్తూ వస్తూ ఉంది. కానీ ఇంతలోనే ఏమనిపించిందో ఏంటో సొంత నిర్ణయం తీసుకోవడం ప్రారంభించింది. ఆ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల నలుగురు దృష్టిలో చులకనైంది. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా సొంత నిర్ణయాలు తీసుకొని పర్మిషన్ అనేది లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను చిన్నభిన్నం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి పరిశీలించుకోండి. సొంత నిర్ణయాలు తీసుకునే కుటుంబాలను అన్నింటినీ పాడు చేసుకుంటా ఉంటారు, కుటుంబాలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసేసుకుంటా ఉంటారు, సమాధానం అనేది లేకుండా చేసుకుంటా ఉంటారు. ఆ రోజు నుంచి ఆ పనికెత్తే అంటే అగరు అనేక రీతిలుగా తనని ఎగతాళి చేయడం ప్రారంభించిందంట. నువ్వు చూస్తే గొడ్డుమూతురాలు పిల్లల కంటే తెలిసింది ఆ బాధ ఏంటో అనేది అంట. అర్థమైందమ్మా? నేను అక్కడ కూర్చుంటే మంచిలో కావలసిన ఆహారం తీసుకొచ్చి ఇస్తా ఉండేదంట. అంటే దాసికే దాసి అయింది. ఏ సమయంలో? సొంత నిర్ణయం తీసుకునే సమయంలో. ప్రియులారా, అటువంటి పరిస్థితి ఏ కుటుంబంలోనికి రానివ్వకుండా మిమ్మల్ని దేవుడు ఒక స్థితిలో నడిపిస్తూ ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే కుటుంబంలో లేనిపోని కష్టాలు కొనుక్కొచ్చుకోవద్దు అన్నదే ఈరోజు నా ప్రస్తావన. శారాన్ని బట్టి మనం నేర్చుకునే అంశం ఏంటి? మొదట్లో బాగానే దేవుడిని ఆశ్రయించింది, భర్తకు లోబడింది, శోధనలు ఏమొచ్చినా కూడా సహిస్తూ వచ్చింది, జయిస్తూ వచ్చింది. దేవుడి మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఈ మధ్యలో తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ఉన్న మనశ్శాంతిని కాస్త కోల్పోయింది. ఆ పనిదాని వల్ల ఉన్న మనశ్శాంతి కోల్పోయింది. తను ఎప్పుడు బాధపడతానే కూర్చునేది, నా పనికెందుకు పిల్లలు కలిగేది నాకెందుకు కలగలేదనే బాధ వచ్చిందా? రాక చెప్పాలి, వింటది వాక్యం. సరే, ఈ 4వ విషయం ఏమైంది? తనకి ఏమైందమ్మా? సొంత నిర్ణయాలు తీసుకుని లేనిపోని సమస్యలను కొనుక్కొచ్చుకుంది. తర్వాత వాగ్దానాన్ని తను అనుమానించేసింది. తర్వాత 5వ విషయం చూద్దామా? 5వ విషయం చెప్తున్నాను. 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణిక్యల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి 5వ వచనం కాడ చదువుతారు. ఇక్కడ మనకు 3 కనబడతారు. 3 ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇది అబ్రహాము జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన. శారాయి తన విషయంలో పడినటువంటి బాధలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ శారా తన తప్పు తాను తెలుసుకుంది. అయితే శారాకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో చెప్తున్నాను వినండి. 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి పరిగెత్తుకుంటే గుడారంలో ఉన్న శారా దగ్గరికి అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా నువ్వు పిండి పిసికి రొట్టెలు చెయ్యి, ఈ లోపు నేను వెళ్ళి మాంసం తీసుకుని వస్తాను, చక్కగా కూరండు, మన కొరకు అతిథులు వచ్చారు. ఎవరు వచ్చారు? అతిథులు వచ్చారు, వారికి మనం భోజనం పెట్టి పంపించాలి అనగానే ఈ ముసల్తనంలో నేను ఎంత పని చేయడం నాకు అవసరమా అందా? లేదు. చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం కలిగిందమ్మా. ఏం చేసింది? శారాకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి చెప్పాలి? శారాకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరొచ్చినా చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఎవరొచ్చినా కూడా తృప్తిపరిచి పంపించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం కదమ్మా, చదువుతాం కదా. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 1వ వచనంలో
సహోదర ప్రేమ ఏంటది? ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవద్దు. అమ్మా, నీ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా, ఎంత తెలిసిన వారు వచ్చినా, తెలియని వారు వచ్చినా, మీకు సంబంధించిన వారు వచ్చినా, సంబంధం లేని వారు వచ్చినా కూడా ఇంటికి ఎవరైనా వస్తే కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళైనా ఇచ్చి పంపించాలి. ఎవరిని కూడా వచ్చి చేతితో పంపించవద్దు. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప వాక్యము. నీ ఫలము పరలోకములో అధికమవుద్ది. వాడు ఏ అవసరంతో వచ్చాడో, ఏ దాంతో వచ్చాడో, ఏ ఆకలితో వచ్చాడో, మొట్టమొదట బైబిల్ గ్రంథం చెప్తుంది కదమ్మా, భార్య చేపి చూస్తే కన్న తల్లి కడుపు చూస్తుంది అనే సామెత ఒకటి ఉంది. పూర్వకాలంలో మనం చెప్పుకునేటువంటి సామెతలు ఉన్నాయి కదా. అందులో సామెత, తల్లి ఏం చూస్తుందట? కడుపు చూస్తుంది, ఎదుటి వారి ఆకలి చూస్తుంది. ఆ సమయంలో అబ్రహాం వచ్చి, అమ్మ పిండి పిసికి రొట్టెలు చెయ్యి, మన కొరకు అతిథులు వచ్చారనగానే ఎంత మాత్రం కూడా విసిగిపోకుండా అప్పటికప్పుడు రెడీ చేసేసింది. అంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా ఆకర్షించుకొని ఆహ్వానించి చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం కలిగింది ఈ శారా. శారా గురించి మనం చాలా నేర్చుకోవాలి. మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయించేటువంటి గుణం కలిగింది. రెండవది భర్తను అనుసరించి బాధ్యత కలిగినటువంటి స్త్రీగా ఉంది. మూడవది ఏం చేసింది? ఏ శోధన వచ్చినా తట్టుకునే శక్తి కలిగింది. ఇంట్లో వారు కన్నవారు, తనకు సంబంధించిన వారు చనిపోయినా కూడా గుండె రాయి చేసుకుని తన భర్త ఎటు రమ్మంటే అటు బయలుదేరి వెళ్ళింది. నాలుగవది, తన కుటుంబంలో సొంత నిర్ణయం తీసుకుని చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని ఎదిరించి వాటిని ఎలా పరిష్కరించాలో చక్కటి తెలివిగా ఆలోచించి తనకు వచ్చినటువంటి సమస్యను తన ఏమైతే పొరపాటు చేసిందో ఆ పొరపాటుని సరిదిద్దుకోగలిగింది. ఇప్పుడు ఐదవది, తన ఇంటికి ఎవరు వచ్చినా చక్కగా ఆతిథ్యం ఇచ్చి వారిని సంతృప్తిపరిచి సాగనంపేటువంటి గుణం కలిగింది. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది చూడండి అమ్మా. నీ ఇంటికి ఎవరైనా వస్తే గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చి పంపించు, వారి ఫలము పరలోకంలో అధికమవుతుంది. 10వ అధ్యాయం 42వ వచనంలో శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఫలం ఎంత మాత్రము కూడా పోదు. నువ్వు గ్లాసులు చల్లీలు ఇచ్చినంత మాత్రాన ఇంకా ఆశీర్వాదమే ఉండదు తప్ప నువ్వు ఎప్పుడు కూడా శాపానికి గురికావు. నువ్వు ఆశీర్వదించబడాలి అని అనుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఎదుటివారు ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు గ్లాసులు చల్లీలు నీకు కలిగింది ఏదో పెట్టి పంపించు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. తర్వాత చివరిదే 6వ మాట కూడా చూద్దాం. చూడండి, 18వ అధ్యాయం 11 నుంచి 15 వచనం వరకు ఒకసారి చూడండి అమ్మా. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. ఈ ధర్మము, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడిగిన దానినే తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గనుక కదా అని తనలో నవ్వుకుంది. ఏం చేసింది? దేవుడు వాగ్దానం చేశాడు 10వ వచనంలో. మరుసటి ఏట వాళ్ళిద్దరు భోజనం చేశారు కదా, వాళ్ళ ముగ్గురు వచ్చారు కదా, చక్కగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. 10వ వచనం చూడండి, వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనకనున్న గుడారపు ద్వారమున నిలుచున్నది. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. అమ్మా, వారికి భోజనము అంటే చక్కటి ఆతిథ్యం ఇచ్చే గుణం అయితే ఉంది. అయితే వారు వెళ్తూ ఖచ్చితంగా దీవించే వెళ్తారు కదా. వారు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా దీవించే వెళ్తారు కదా. వారు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా దీవించే వెళ్తారు కదా. అయితే వారు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా దీవించే గుణం అయితే ఉంది. అయితే వారు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా దీవించే వెళ్తారు కదా.
ఆ రోజు వారు కూడా దీవించి వెళ్తున్నారు. మరలా వచ్చే సంవత్సరం ఇదే ఋతువున, ఇదే కాలంలో, ఇదే దినమున మేము వస్తాము. వచ్చేసరికి నీ భార్య అయిన సారా కౌగిలిన కుమారుడు ఉంటాడు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పేసి వారు దీవించి వెళ్తుంటే ఆ వెనకాల ఉన్న డేరా తగ్గుండే వెంటందంట. వింటూ ఒక్కసారి తను ఏం చేసిందంటే నవ్వేసింది. ఎందుకనంటే మేము బహుకాలము గడిచిన వృద్ధులమై ఉన్నాము, ఈ ముసలితనమున మాకు పిల్లలు పుట్టడం సాధ్యమా అని చెప్పి తన లోపలికి ఏమొచ్చిందంటే అల్ప విశ్వాసం అనేది చోటు చేసుకుంది. అదే సమయంలో వారు కూడా వచ్చి అంటున్నారు, నువ్వు నవ్వావా? ఎందుకు నవ్వావంటే అబ్బాయి నేను నవ్వలేదని చెప్పి భయపడి అబద్ధం కూడా చెప్పినట్టు అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. అయితే తనకున్నటువంటి పరిస్థితి ఉడికిపోయింది. ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ 90 సంవత్సరాల వయసులో పిల్లలంటే మాటలా? కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యమే కదా, అసాధ్యమైనదంటే ఏమీ లేదు కదా. ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా మంది ఏదన్నా అమ్మా నువ్వు కంగారు పడద్దు, భయపడద్దు, నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీకు మేలు చేయబోతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నా కూడా ఒక్కొక్క సమయంలో మనం ఏం చేస్తామంటే అల్ప విశ్వాసం వచ్చేస్తుంది మన లోపలికి. నిజమేనంటావా? ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు దాకా జరిగింది, ఇప్పుడు జరుగుద్దంటావా అనిపించదా? ఆ రోజు అంటే తనేమనుకుందంటే సరే భోజనం చేయడానికి వచ్చినప్పుడు భోజనం చేసి ఎవరకుండా ఎందుకు వచ్చిన దీవెనలు అయ్యా, ఇలాంటి దీవెనలన్నీ విని ఆశపడి నిరాశ అయిపోయానని చెప్పి తను కూడా అనుకుని ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఆడవరకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా అనుకుంటే అనుకోగా జరిగిపోవాలా. అర్థమైందా? స్త్రీలకు ఉన్నటువంటి లక్షణం చెప్తున్నాను వినండి. ఏదైనా అనుకునే వెంటనే అయిపోవాలి. కొద్దిగా లేట్ అయిందంటే ఊడిపోలేదు, తప్పిలేరు, నీరసం వచ్చేది. నిజమే కదమ్మా, చెప్పలేదు తెలియదు. ఏదైనా అనుకుంటే అనుకునే వెంటనే అయిపోవాలా, లేదంటే ప్రాణం తీసేస్తారు ఇంట్లో మనిషిని. ఏదో అన్నాం ఇంకా రాలేదేంటి, ఏదో అన్నాం ఇంకా జరగలేదేంటి, ఏదో అన్నాం ఇంకా మొదలవ్వలేదేంటి, ఎప్పుడు మొదలవుద్ది, రాత్రి నిద్రపోవడం ఎప్పుడు అవుతుందో టైం అనేది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆశ ఎక్కువ, ఆతృత ఎక్కువ. అలాగే తను కూడా అప్పటి వరకు ఆతృత పడింది. ఏదో దేవుడు కార్యం చేస్తానన్నాడు, ఇంకా జరగలేదు. ఆఖరికి 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తనలో తాను నిరాశ పడిపోయింది. ఆ నిరాశలో నవ్వేసింది. ఒకసారి ఇన్ని సంవత్సరాలు తిరిగి చూస్తాను, ఇక ఈ ముసలితనం వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు అంటారండి వాళ్ళు వచ్చి అని చెప్పి నవ్వేసరికి అప్పుడు వారు వచ్చి అంటున్నారు, అమ్మా నువ్వు నవ్వు ఎందుకు నవ్వావు? నువ్వు నవ్వావు కాబట్టి నీకు నవ్వే పుడుతుంది. నీ గర్భంలో పుట్టేటువంటి కుమారుడి పేరు నవ్వు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. దేవుడు బహుమానం ఇచ్చాడా లేదా? ఇక నా వల్ల కాదు, ఇంక జరగదేమో అనేటువంటి నిరాశలో ఉన్నప్పుడు ఇదిగో బయలుదేరని చెప్పేసి అప్పుడు ఇస్తాడు నీకు దేవుడు అవకాశం. నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, ఇప్పుడు దానికి ఎదురు చూసి విసిగిపోయాను అనుకున్న సమయంలో ఒక్కసారిగా నీ తలుపు దేవుడు తట్టబోతూ ఉన్నాడు. ఆ రోజు శారా తలుపు తట్టాడు. ఆకాశం నుంచి దిగొచ్చాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ముగ్గురు వచ్చారు. ఎవరెవరు వచ్చారో చూద్దామా? ఇందాక చదివారు కదమ్మా, మొదటి వచ్చిన చదవండి. 18 మొదటి వచ్చిన చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు, అర్థమైంది ఎంతమంది? ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటున్నాడు, అయ్యగారా నన్ను దాటి ముందుకు వెళ్ళిపోకండి, నేను కొంచెం మీకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాను, కొద్దిగా భోజనం చేసి వెళ్ళండి, దయచేసి నా కోసం కాసేపు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ కూర్చున్నంత సేపట్లోనే అక్కడ రైలు చేయించేస్తానని చెప్పేసి వారిని అక్కడ కూర్చోబెట్టాడు. గబగబా పరిగెత్తాడు. ఎందుకు వారు వచ్చింది? అబ్రహాము దగ్గరికి, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కాదు, అబ్రహాము దగ్గరికి వచ్చారు. అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యమును పుచ్చుకున్నారు. అబ్రహామును దీవించారు, శారాను దీవించారు. శారాకి గర్భఫలాన్ని అదే సమయంలో ఇచ్చారు. అప్పుడు తనకు వచ్చినటువంటి చిన్న అనుమానం,
ఏంటంటే ఈ వయసులో నాకు పిల్లలు కలగడం సాధ్యమా అనుమానం వచ్చింది, అల్ప విశ్వాసం వచ్చింది. అప్పటి వరకు ఎంతో కాలం నుంచి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి శారా అల్ప విశ్వాసానికి లోబడిపోయింది. అందరి జీవితాల్లో కూడా ఈ అల్ప విశ్వాసం అనేది సర్వసాధారణం. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను, అయ్యా నా ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చూసినా ఇంటి పని ముగించబడట్లేదు, ఏ విధమైన సాయం నాకు రావట్లేదని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. గర్భఫలం కొరకు, అయ్యా గర్భఫలం కొరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నాకు గర్భఫలం రావట్లేదని. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నీ తలుపు తట్టబోతూ ఉన్నాడు. నిన్ను అలా వట్టి చేతులతో విడిచిపెట్టే దేవుడైతే కాదు, నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్యలో నువ్వు చేయాల్సినటువంటి చిన్న చిన్న పనులు ఏంటంటే దేవునికి ఇష్టంగా, దేవునికి అనుకూలంగా నువ్వు నడవాలి. ఆ రోజు శారా ఏ రీతిగా అయితే నడుస్తూ వచ్చిందో అటువంటి గుణగణాలు నీ లోపల ఉన్నాయో లేవో చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. తనకి అల్ప విశ్వాసం అనేది వచ్చింది. తర్వాత ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి 11 రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం. సమయం త్వరగా చూడాలి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు దేవుడికి స్తోత్రం చెప్పాలి. అప్పటి వరకు తన లోపలికి అల్ప విశ్వాసం వచ్చింది. 11వ వచనంలో స్పష్టంగా మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట, విశ్వాసమును మరలా సంపాదించుకుంది కాబట్టి ఆ విశ్వాసమును బట్టి తను వయస్సు ఉడికినదై మరలా శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటి కావాల్సింది ఏం కావాలి? అల్ప విశ్వాసం తనలో చోటు చేసుకుంది. ఎప్పుడైతే వారు దగ్గరకు వచ్చి మరీ చెప్పారో, నువ్వు నవ్వావు కాబట్టి నీకు పుట్టేది కూడా నవ్వే, తనకు ఇస్సాకు అని పేరు పెట్టుమని చెప్పి ఎప్పుడైతే వారి దగ్గరకు వచ్చి చెప్పారో అప్పుడు నమ్మింది, విశ్వసించింది. ఆ విశ్వాసమే తన ముసలితనాన్ని విడిచిపెట్టి మరలా శక్తి పొందుకునేలాగా చేసింది. ఇస్సాకును బహుమతిగా పొందుకుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం. అబ్రహాము సంతానము అయినంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలన అయినది సంతానం అనబడును, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని. దేవునికి స్తోత్రం చెప్తాం. అమ్మా, 2 మాటలు దీంట్లో ఉన్నాయి. శరీర సంబంధమైన పిల్లలు వేరు, వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలు వేరు. శరీర సంబంధమైన పిల్లలు ఎవరు? హగరుకు పుట్టినవారు. శారా ఏం చేసింది? హగరును అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో నా దాసి, ఈమె వల్ల నేను కుమారులను సంపాదించుకుంటానంది. అంటే శరీరం వలన పుట్టినటువంటి వారు ఇస్మాయిల్ సంతానం అయితే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు సంతానం. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు శరీర సంబంధులు కాదు, వాగ్దానం చేత పుట్టిన వారై ఉండాలి. వారు మాత్రమే అబ్రహాముకు పిల్లలు అనబడతారు. అమ్మా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చాలాసార్లు చదువుకున్నటువంటి మాట, అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అవునా కదా? విశ్వాసులకు అబ్రహాము తండ్రి అయినప్పుడు మరి మనందరూ ఎవరి పిల్లలం అవ్వాలి? అబ్రహాం పిల్లలం అవ్వాలి. మనలో కనుక అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ హగరు సంతానానికి చెందిన వారు అవుతారు. విశ్వాసముతో కొనసాగిపోయేవారు మాత్రం అబ్రహాముకు వాగ్దానానికి పుట్టినటువంటి వారు అవుతారు. ఇక్కడే 2 వ్యత్యాసాలు అండి. మీకు అర్థమవుతుందో లేదో? తండ్రి ఒకడే, కుమారులే ఇద్దరు. అందుట్లో రెండు జనాంగాలు ఉన్నాయి. ఒకటి శారీరకంగా పుట్టిన వారు, ఇంకొకటి వాగ్దానంతో పుట్టినటువంటి వారు. మీరు ఎప్పుడన్నా బైబిల్ గ్రంథంలో చదివారో లేదో, మనుష్య కుమారుడు కూడా దేవుని కుమారులకు పొంతన ఉన్నదని ఎప్పుడైనా చదివారా? మనుష్య కుమారులు వేరు, దేవుని కుమారులు వేరండి. మనుష్య కుమారులు, దేవుని కుమారులు, ఈ రెండింటికి వ్యత్యాసం ఎక్కడ వచ్చిందంటే ఈ అబ్రహాం దగ్గర వచ్చింది. మనుష్య కుమారులు అందరూ కూడా అబ్రహాము అగర్ వల్ల పుట్టినటువంటి వారు మనుష్య కుమారులు. దేవుని కుమారులేమో
దేవుడు వాగ్దానము చేత శారా గర్భంలో పుట్టించిన వారు ఇస్సాకు కుమారులు అవుతారు. వీరిద్దరు కూడా ఇక్కడ రెండు జనాంగాలు మీకు ఎదురవుతా ఉంటాయి. ఈ వాక్యాలన్నీ నేను ముందుకు తీసుకువెళ్తున్నాను కాబట్టి ఒక్కొక్క విషయాన్ని అర్థం చెప్పుకుంటా వస్తాను. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ విషయాలన్నీ మీకు ఈ మధ్య మధ్యలో చెప్పుకుంటా వెళ్ళిపోవడం వల్ల అసలు విషయం వచ్చేసరికి అర్థం కాదు. అర్థమైందా? బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనిషి కుమారుడుకును దేవుని కుమారుడికి వివాహం జరుగుతుంది, అలా జరగడం ఎంత మాత్రం కూడా మంచిది కాదని చెప్పి బైబిల్ గ్రంథంలో ముందు అధ్యాయాల్లో మనకి ఎదురవుతూ ఉంటుంది. ఆ విషయాలు కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, శారా చేసినటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. శారాను బట్టి మనం మంచి నేర్చుకున్నామా చెడు నేర్చుకున్నామో ఇప్పుడు తెలిసిపోద్ది. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా శారా చేసినటువంటి పని, తను దేవుడిని ఆశ్రయించింది, తన దేవతలన్నింటినీ కూడా విడిచిపెట్టేసింది. రెండవది, తన భర్తకు లోబడింది, తన భర్త మాటకు విధేయత చూపించింది. మూడవది, శోధనలు వచ్చినా కూడా శోధనలను జయించింది. అనేకమైన శోధనలు తన జీవితంలో కూడా వచ్చాయి, ఆ శోధనలను జయించింది. నాలుగవది, వాగ్దానాన్ని సందేహపడి తన భర్త దగ్గరికి ఇంకొక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసుకో, తన ద్వారా కుమారులను కను అని చెప్పేసి అంది. కానీ ఆ సమస్య నుంచి కూడా జయించి హగరును దూరంగా పంపించి మరలా తన భర్తకు తను దగ్గర అవ్వగలిగింది. ఐదవది, ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం కలిగింది. ఎవరు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా లేదు అనుకున్న వారికి తృప్తిపరిచి పంపించగలిగేటువంటి గుణం కలిగినది. ఆరవది, అల్ప విశ్వాసం వచ్చింది, కానీ దాన్ని క్రమబద్ధీకరించుకుని మరలా తను అల్ప విశ్వాసం నుంచి తిరిగి కోలుకోగలిగింది. ఏడవది, తను ఆశీర్వదించబడినట్లుగా కనబడుతూ ఉంది. శారా గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఈరోజు విశ్వాసులందరికీ కూడా తల్లిగా మారింది. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, మొదటి పేతురు ఇందాక మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 6వ వచనంలో శారాయి లోబడింది అబ్రహాముకు. ఆ ప్రకారమున శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అమ్మా చాలేదు. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా లోబడాలి. మన దేవుణ్ణి యజమానునిగా భావించి ఆయన మాటలకు లోబడినట్లయితే, శారా తన జీవితంలో మనకు ఎన్నెన్నో సత్యాలను నేర్పించింది. ఆ విషయాలన్నీ కూడా గ్రహించి శారా నడిచినటువంటి నడవడిక మనం కూడా నడిచినట్లయితే మనము కూడా విశ్వాసులకు తల్లిగా పిలువబడతాం. దేవుని స్తోత్రం చెప్తాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, మరి తన భార్య అయినటువంటి శారా విశ్వాసులందరికీ తల్లి, జనములకు తల్లి అయింది శారా. మరి నువ్వు అలా పిలువబడాలి. రేపు రోజుట దేవుడి దృష్టిలో నీ విశ్వాసం అంత గొప్పగా ఉండాలి. శారా సమస్య రాలేదంట, శారా జీవితంలో సమస్య వచ్చింది, అయినా వాటన్నిటినీ తను జయించగలిగింది. తన జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా ఎదిరించింది. హగరు విషయంలో ఎన్నో అవమానాలు పొందింది, అయినా కూడా జయించింది. మనం చదువుకుంటున్నటువంటి మాటలో హగరు గురించి, శారా గురించి మాత్రమే మనం చదువుతాం. కానీ మరి తన దగ్గర చాలా మంది చెలికత్తెలు ఉన్నారు. వారెన్ని మాటలు ఉంటారు ఆ సమయంలో శారాని. అవునా కదా? హగరు ఒక్కతే కాదు కదా అక్కడ చెలికత్తెలు, పనివారు తన ఒక్కతే కాదు కదా, ఇంకా చాలా మంది పనివారు ఉన్నారు. వారందరి విషయాల్లో ఎన్ని మాట్లాడిపించుకుందో, ఎన్ని పాటలు పడిందో శారా. కానీ వాటన్నిటిని జయించిందా లేదా? అమ్మా, మన విషయాల్లో కూడా ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో అల్ప విశ్వాసమును సంపాదించుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా కోల్పోకండి. శారా లోబడింది తన భర్తకు, యజమానుడని గ్రహించింది, యజమానుడిగా ఎంచింది, యజమానుడని పిలిచింది, తన భర్త మాటకు లోబడుతూ జీవించింది. ఈరోజు విశ్వాసులందరికీ తల్లి అయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు కూడా నీ దేవుని యజమానునిగా నువ్వు గ్రహించినట్లయితే, ఆయన మాటకు నువ్వు విధేయత చూపించినట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడి నడుచుకున్నట్లయితే, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో
ఏ స్త్రీకి కూడా చనిపోయిన దినం నోట్ చేయబడలేదు. పలానా స్త్రీ పలానా సంవత్సరంలో చనిపోయిందని ఏ స్త్రీ గురించి కూడా లేదు. కావాలంటే మీరు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. శారా ఒక్కదాని గురించే రాయబడి ఉంది. 127 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోయింది. ఆమెను ఎక్కడైతే తను ప్రారంభించిందో అదే ప్రదేశానికి తీసుకొచ్చి పాత పెట్టబడింది. అంతటి గొప్ప ఆధిక్యత సంపాదించుకుంది శారా. జనములకు తల్లి అయినటువంటి అవ్వ కూడా అలాగే చేసింది. అవ్వ తనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంది. నువ్వు అనేక మందికి తల్లివి అనుకున్నాడు దేవుడు, కానీ తను మాట తప్పి సాధారణ మాట విని తల్లి అవ్వడం మానేసింది. జనములకు తల్లి కాకుండా మానేసింది. కానీ శారా లోబడింది, మాట తప్పలేదు. ఏ మాట చెప్తే ఆ మాట, భర్తకు వ్యతిరేకంగా కాకుండా భర్త మాటను అనుసరించి నడిచింది. అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రి అనబడ్డాడో శారా కూడా మంచి పేరును సంపాదించుకోగలిగింది. ప్రియులారా, ఈ 2 విషయాలు మీరు నేర్చుకున్నారు. దీనిలో మీకు ఏది సమ్మతం అనిపించిందో, శారా గురించి మీరు ఎంత నేర్చుకున్నారో దానిని బట్టి ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవుడి మాటలు దీవించండి.